వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ కూటమి నేతలపై ఘాటు విమర్శలు సంధిస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్. సిద్ధం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన వైసీపీ అధినేత మలివిడత ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించనున్నారు. సీఎం జగన్ ప్రతిరోజు 3 జిల్లాల్లోని 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హిందూపురం పార్లమెంటు పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. అనంతరం చిత్తూరు పార్లమెంటు పరిధిలో ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పలమనేరు నియోజకవర్గ కేంద్రం బస్టాండ్ సెంటర్లో సభను నిర్వహిస్తారు. ఆ తర్వాత నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో సభను నిర్వహిస్తారు సీఎం జగన్. నిన్న నర్సాపురం, పెదకూరపాడు, కనిగిరి ప్రచార సభల్లో పాల్గొన్న జగన్ ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు అమలు చేయలేని హామీలిచ్చారని, ఆయన్ని నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టేనని సెటైర్ వేశారు. సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. చంద్రముఖిని మళ్ళా నిద్ర లేపితే ఏమవుతుంది? మళ్ళీ ఇంటింటికి లకలక లకలక అంటూ మీ రక్తం దాగేందుకు మళ్ళీ వస్తుంది. ఇంటి వద్ద పెన్షన్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పించారు ముఖ్యమంత్రి. వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక పెన్షన్ కష్టాలు తొలగిపోతాయని హామీనిచ్చారు. జూన్ 4న ప్రమాణ స్వీకారం చేశాక పెన్షన్లపైనే తొలి సంతకం చేస్తానన్నారు. నేను ఇవాళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా, అవ్వా తాత, ఒక నెల ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖు దాకా ఓపిక పట్టండి. మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా. ప్రజలకు ఏం చేశారో చెప్పాలని విపక్షాలను జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా 11న సాయంత్రానికి ప్రచారానికి తెరపడనుంది. దీంతో 11 వరకు జగన్ ప్రచార సభలు ఉండేలా వైసీపీ అధిష్టానం ప్లాన్ చేసింది.